కొత్త కార్స్ అయితే చాలానే వచ్చేస్తున్నాయి, కానీ ప్రీ ఓన్ కార్స్ కోసం కూడా చూసే వాళ్ళు ఉంటారు కదా. స్పెషల్లీ ఈ ఎపిసోడ్ వాళ్ళ కోసం. మీ బడ్జెట్లో మీ డ్రీమ్ కార్ దొరకట్లేదా? మీ డ్రీమ్ గానే ఉండిపోతుందా? అసలు టెన్షన్ పడాల్సిన పని లేదండి. మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికే వచ్చేసాను. మీ డ్రీమ్ కార్ ని మంచి బడ్జెట్ లో చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. అందుకే ఈ రోజు వచ్చేసాను. కార్ అండ్ బైక్ మహేంద్ర ఫస్ట్ చాయిస్. ఇది ఉంది బాలానగర్ కుక్కట్పల్లి వై జంక్షన్ కి దగ్గరలో. సో లోగో చూడగానే గుర్తుపట్టేసే ఉంటారు, ఇది అయితే మహేంద్ర అనమాట. 300 ఇప్పుడైతే 3XO వచ్చింది దాని ప్లేస్ లో. సో ఇది 2019 మోడల్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది తిరిగింది వచ్చి 84,000 కిలోమీటర్ అప్రాక్సిమేట్ గా అయితే తిరిగింది. సింగిల్ ఓనర్ అనమాట. దీనికి ఇన్సూరెన్స్ ఉంది అండ్ వారంటీ కూడా ఉంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ చూడండి, పల్ కలర్ లో అయితే చాలా షైనీగా ఉంది అనమాట. అంటే సన్ లైట్ లో కూడా అంతే మెరుస్తుంది, కొత్త కార్ లాగా. సో దీని ప్రైస్ వచ్చి మనకి 8,60,000 అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో దీని ప్లేస్ లో ఇప్పుడైతే 3XO వచ్చేసింది. దాని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మనకి 14 to 15 lakhs అయితే పడుతుంది. ఇది కొనుక్కుంటే మనకి హాఫ్ ఆఫ్ ది రేట్ అయితే తగ్గిపోతుంది అనమాట. ఒక్కసారి కార్ ని ఒక ఎక్స్టీరియర్ లుక్ అయితే వేసేసేయండి. సో నెక్స్ట్ చూపిస్తున్న కారు కియా సెల్టోస్ అనమాట. వావ్ అనిపించేటట్టు ఉంది. కలర్ అయితే సూపర్ గా ఉంది. అండ్ ఇది 2020 మోడల్ మిడ్ వేరియంట్ అనమాట. మిడ్ వేరియంట్ లో మనకి అలవిల్ వీల్స్ వస్తాయి, లోపల టచ్ స్క్రీన్ వస్తుంది, ABS ఉంది, ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీకి 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇది వచ్చి మనకి సింగిల్ ఓనర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఇంకా ఇది తిరిగిన కిలోమీటర్లు కనుక చెప్తే షాక్ అయిపోతారు, ఎందుకంటే 45,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అనమాట. దీని ప్రైస్ వచ్చి 8,50,000 చెప్తున్నారు. నెగోషియబుల్ కూడా ఉంది. సో కార్ అయితే సూపర్ గా ఉంది. చిన్న స్క్రాచ్ నేను చాలా నేచురల్ గా చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప ఏమీ లేదు. మిగతా కార్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను చూసాను, మీకు కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. మంచి మెరూన్ కలర్, లోపల వచ్చి ఇంటీరియర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు అనమాట. ఇంకెక్కడ ఎటువంటి మేజర్ డ్యామేజ్ అయితే లేదు. స్టీరింగ్ కంట్రోలర్స్ అన్ని అయితే ఇక్కడే ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది, టచ్ స్క్రీన్ ఉంది అండ్ మనకి సీట్ కవర్స్ కూడా అలాగే ఉన్నాయి అనమాట. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా బాగుంది. మెయింటెనెన్స్ 2020 అయినా కూడా చాలా బాగుంది. ఇంకా దీనిపైన కూడా మీకు వారంటీ అయితే వస్తుంది. అస్సలు మిస్ కాకండి. కార్ అయితే సూపర్ గా ఉంది. మీకు ప్రీ ఓన్ కార్ అంటే బడ్జెట్ లో ఉండే మీ డ్రీమ్ కారే కాదండి. చాలా మంది కొత్త కార్ తీసుకొని ట్రయల్ వేయడానికి కొంచెం భయపడతారు. అంటే కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళు షోరూమ్ కార్ తీసుకుంటే భయపడుతూ డ్రైవ్ చేస్తుంటారు. ఆ అవసరం లేకుండా ప్రీ ఓన్ తీసేసుకున్నారనుకోండి, హ్యాపీగా బడ్జెట్ అయితే హాఫ్ ఉంటుంది, చాలా ధైర్యంగా డ్రైవ్ చేయగలుగుతారు. మీరు కూడా డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అయిపోతారు. ఎలా ఉంది ఐడియా? చాలా బాగుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసమే మెయిన్ గా ఈ క్యూట్ గా మారుతి సుజుకి కార్ అయితే చూపిస్తున్నాను. ఇది తిరిగింది అయితే జస్ట్ 20,000 కిలోమీటర్స్. ఎందుకంటే ఈ కార్ ఓనర్ వచ్చి మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. దానివల్ల దీన్ని ఎక్కువగా అయితే యూజ్ చేయలేదు. ఇలాంటి కార్ కనుక మీరు మీ డ్రైవింగ్ స్కిల్స్ ని పెంచుకోవడానికి తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కార్ కండిషన్ లో ఉంది, బట్ కొంచెం ఎక్కువ వాడకపోవడం వల్ల జస్ట్ ఫేడ్ అయ్యింది అంతే అనమాట. సో ఇది వచ్చి 2009 మోడల్, అందుకే కొంచెం ఫేడ్ అయింది. బట్ కార్ అయితే మంచి కండిషన్ లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. జస్ట్ 2,20,000 లో వస్తుంది. 20 ఎందుకులేండి, మాట్లాడేసుకుంటే ఇచ్చేస్తారు. సో వచ్చి డీల్ క్లోజ్ చేసుకోండి. ఇంకొక డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది, 2009 కదా దీని వ్యాలిడిటీ అయిపోయిందని. లేదు, ఇంకొక 4 years అయితే ఉందన్నమాట. 2029 వరకు మీరు చక్కగా ఈ కార్ అయితే మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. మీ డ్రైవింగ్ స్కిల్స్ ని పెంచుకొని కొత్త కార్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ చూపిస్తుంది రెనాల్ట్ ట్రైబర్ అనమాట. ఇది 2024 మోడల్. మనకి ట్రైబర్ కొత్త కార్ వచ్చేసింది తెలిసిందే. సో అందువల్ల ఇప్పుడు కనుక ప్రీ ఓన్ తీసుకుంటే మీకు మంచి బడ్జెట్ లో అయితే వచ్చేస్తుంది. సో కార్ అయితే చూడండి మంచి కండిషన్ లో అయితే ఉంది. సో RXA వేరియంట్ అనమాట. ఇది జస్ట్ 20,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. కార్ అయితే సూపర్ కండిషన్ లో అయితే ఉంది. బ్లాక్ కలర్ లో ఇంటీరియర్ కూడా బ్లాక్ కలర్ ఇచ్చేసి ఉన్నారు. చాలా బాగుంది కారు. ఇక్కడ టైర్స్ చూసినట్టయితే అలావిల్ లాంటి క్యాప్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే సైడ్ లో మన భాషలో చెప్పాలంటే చిన్న సొట్ట పడింది, చిన్న స్క్రాచ్ కనిపిస్తుంది అంతే అనమాట. మిగతా అదంతా ఏం లేదు. చాలా అంటే చాలా వెల్ మెయింటెనెన్స్ అయితే ఉంది కార్ అంతా. సో ఈ కార్ వచ్చి మనకి పెట్రోల్ అనమాట. పెట్రోల్ వర్షన్ అయితే ఉంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో అయితే తీసుకున్నారు. మీరు కూడా ఒక లుక్ వేసేయండి. సో మెయిన్ గా ఈ కార్ లో చెప్పాల్సింది ఏంటంటే, స్పెషల్ గా కస్టమర్ ఎవరైతే ఉన్నారో, ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన స్పెషల్ గా 360 కెమెరా అయితే చేయించుకున్నారు అనమాట. అంటే సైడ్ కూడా కెమెరా వేసుకున్నారు, లోపల టచ్ స్క్రీన్ కూడా వేసుకున్నారు. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ పెట్రోల్ వర్షన్ అనమాట. ఇది నేనే కాదు, మీరు కూడా డైరెక్ట్ గా వచ్చి చూడండి. ఇది బాలానగర్ లో ఉన్న
కార్ అండ్ బైక్ మహేంద్ర ఫస్ట్ చాయిస్ కుకట్పల్లి వై జంక్షన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేసేయండి. లొకేషన్ కూడా ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చారంటే మీరు ఇంకా ఎక్కువ కార్లు చూడగలుగుతారన్నమాట. ప్రతి కార్ మీద కూడా మీకు నెగోషియబుల్ అయితే ఉంటుంది అండ్ వారంటీతో వచ్చే కార్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా చూస్ యువర్ ఓన్ కార్, మీ డ్రీమ్ కార్ ఇక్కడ ఉంటుంది. సో తీసుకొని వెళ్ళిపోయండి. ఖచ్చితంగా నెగోషియబుల్ అయితే చేయండి, తగ్గుతారు వీళ్ళు. నా పేరు చెప్పండి, ఇంకా తగ్గిస్తారు. ఇక్కడ ఇంకొక మెరూన్ కలర్ కార్ అయితే కనిపిస్తుంది, చాలా అట్రాక్టివ్. ఏ కార్ అయితే చూసినా చాలా బాగుంది, నిజంగానే చెప్తున్నాను. ఏదో వీడియో కోసం అయితే చెప్పట్లేదు. నేను చెప్పాను ఇందాక ఫేడ్ అయిన కార్ ఫేడ్ అయిందని చెప్పాను. లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది. సో ఇదైతే కియా సోనెట్, ఇది 2022 మోడల్ డీజిల్ అన్నమాట ఇది. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఇది తిరిగింది వచ్చి జస్ట్ 59,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అండ్ ఇది వేరియంట్ వచ్చి మనకి HTX వేరియంట్ అయితే ఉందన్నమాట. ఒక్కసారి లుక్ వేసేయండి. క్రోమ్ ఎలిమెంట్ తోటి చాలా అట్రాక్ట్ చేస్తుంది. మీకు తెలిసిందే కియా సోనెట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఇది వచ్చి మనకి HTX వేరియంట్ అన్నమాట. దీనిలో మనకి DRLs వస్తాయి, మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, సన్ రూఫ్ ఉంది అండ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి అండ్ పెడల్ షిఫ్టర్ కూడా వచ్చేస్తుంది. అండ్ సింగిల్ ఓనర్ కారు, మీరు కొనుక్కుంటే మీరే సెకండ్ ఓనర్ అవుతారన్నమాట. ఇదైతే కారు నెగోషియబుల్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఇది 9,30,000 అయితే పడుతుంది. సో ఇదే కియా సెల్టోస్ ఇప్పుడు కనుక మీరు తీసుకుంటే అరౌండ్ 17 lakhs నుంచి 18 lakhs వరకు పడుతుంది అనమాట ఆన్ రోడ్. సో ఇది మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందని చెప్పుకోవాలి. 9,30,000 నెగోషియబుల్ కూడా ఉంది. మీరు అడిగితే కనుక ఖచ్చితంగా తగ్గించేస్తారు. ఓకే, ఒక్కసారి ఇంటీరియర్ పార్ట్ చూసేద్దాం. ఇంటీరియర్ పార్ట్ లో అయితే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ చెప్పాను కదా, అదైతే కనిపిస్తుంది. మనకి పెడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. లైట్ కలర్ ఇది తీసుకున్నారన్నమాట. బయట అయితే డార్క్ ఉంది, లోపల అయితే లైట్ అండ్ డార్క్ అంటే బ్లాక్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్, డ్యూయల్ కలర్. బట్ సిట్టింగ్ దగ్గర అయితే లైట్ కలర్ ఉండడం వల్ల కొంచెం మాసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ ఓకే, మీరు తీసుకున్నాక మీరు ఏమన్నా దాన్ని వాష్ చేసుకోండి, వాట్ ఎవర్. కార్ అయితే కండిషన్ లో. సో ఇప్పుడు నేను చూపించబడుతుంది 2 కార్లు అన్నమాట. 2 కార్లు కూడా మారుతి సుజుకి బెలానోవి. సో ఇది వచ్చి 2017 మోడల్ అయితే, ఇది వచ్చి 2022 మోడల్ అన్నమాట. సో ఇది వచ్చి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ అన్నమాట. ఫ్యూయల్ టైప్ వచ్చి 5,20,000 చెప్తున్నారు. ఖచ్చితంగా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది వచ్చి ఆటో గేర్ షిఫ్టింగ్ అయితే ఉందన్నమాట. 2020 మోడల్ ఆల్రెడీ చెప్పేసాను. ఇది కూడా పెట్రోల్ వెర్షన్ అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 7,60,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా నెగోషియబుల్ గా ఉందన్నమాట. మీకు ఏ కార్ నచ్చితే అది డీల్ చేసి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం. కార్ అయితే చాలా బాగుంది, పల్ వైట్ కలర్, చాలా బాగుంది. ఈ కార్ వచ్చి ఫ్రంట్ వీల్ డ్రైవ్ అన్నమాట. ఫస్ట్ ఓనర్ కొనుక్కుంటే మీరే సెకండ్ ఓనర్ అయితే అవుతారు. ఈ కార్ పైన ఇన్సూరెన్స్ కూడా ఉంది. అంతేకాదు ఇవి నేను చూపించిన కార్లే కాదు, ఇంకా చాలా కార్లు ఉన్నాయి. ఇవన్నీ కనుక మీరు చూడాలనుకుంటే జస్ట్ కార్ అండ్ బైక్ బాలానగర్ మహేంద్ర ఫస్ట్ చాయిస్ కుకట్పల్లి వై జంక్షన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడికైతే వచ్చేసేయండి. లేదంటే మీ డ్రీమ్ కార్ అవైలబుల్ గా ఉందో లేదో కనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడు నేను చూపిస్తోంది ఈ మారుతి సుజుకి ఎర్టిగా అన్నమాట. ఇది 2014 మోడల్ అండ్ 7 సీటర్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే, ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాలి అన్న డ్రీమ్ కార్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే ఇది రైట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. 2014 మోడల్ అయినా దీని మెయింటెనెన్స్ అయితే చాలా సూపర్ గా చేశారు. ఇది డీజిల్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సో లోపలంతా కూడా బ్లాక్ కలర్ ఇంటీరియర్ అయితే ఉంది. ఫ్రంట్ లో కూడా ఒక లుక్ వేసేయండి. 14 మోడల్ అంటే కొంచెం లైట్స్ అవి చూడడానికి మీకు అట్లా ఉంటాయి, కానీ కార్ కండిషన్ అయితే చాలా బాగుంది. జస్ట్ 90,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అనమాట. ఫ్యామిలీకి వెహికల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళడానికి 7 సీటర్ ది బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫ్యామిలీకి కంఫర్టబుల్ అండ్ బడ్జెట్ కి మంచి ఫ్రెండ్లీ అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. 5,20,000 అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. జస్ట్ ఒక 5 lakhs లో కార్ తీసుకొని మీ ఫ్యామిలీ మొత్తం చక్కర్లు కొట్టేస్తే చాలా బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షోరూమ్ ని విజిట్ చేయండి, కార్ని అయితే తీసుకొని వెళ్ళిపోండి. కార్ అండ్ బైక్ బాలానగర్ మహేంద్ర ఫస్ట్ చాయిస్ కుకట్పల్లి వై జంక్షన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడికైతే వచ్చేసేయండి. లేదంటే మీ డ్రీమ్ కార్ అవైలబుల్ గా ఉందో లేదో కనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి.